ఏపీలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాధినేతగా ఉన్న సీఎం చంద్రబాబు తన కొత్త టీం ఏర్పాటు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో తన టీంలో పనిచేసిన అధికారులకు కాల్స్ చేస్తున్నారు. అంతేకాదు గత వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులను దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అధికారుల కోసం కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు మంత్రులకు శాఖలు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు అధికారుల వంతు వచ్చింది. సీఎంఓతో పాటు ఇతర కీలక స్థానాల్లో ఉండాల్సిన అధికారుల్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో తనతో పాటు సీఎంఓలో పనిచేసిన అధికారులను పిలిపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఇతర స్థానాల్లో ఉన్నవారిని గుర్తించే పనిలో పడ్డారు. తాజాగా టీడీపీ ఈవోగా వైసీపీ ధర్మారెడ్డి స్థానంలో శ్యామలారావును నియమించారు. మరికొన్ని రోజుల్లో ఇతర బదిలీలు చేపట్టబోతున్నారు. అధికారుల బదిలీలపై చర్చించేందుకు సీఎంఓ, సీఎస్, డీజీపీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అన్ని విభాగాల్లోనూ మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్న చంద్రబాబు వీరి నుంచి సలహాలు తీసుకోబోతున్నారు. సమర్థులైన అధికారులతో పాటు నిబంధనలకు అనుగుణంగా పనిచేసే అధికారులకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఇందులో భాగంగా సీఎంఓలోకి గతంలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు రాజమౌళి, కార్తికేయ మిశ్రాను తీసుకోబోతున్నారు. వీరు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో డిప్యూటేషన్ పై పంపాలని కేంద్రానికి లేఖలు రాశారు. అదే సమయంలో వైసీపీ పెద్దలతో అంటకాగిన ప్రతి అధికారిని ఈ ప్రభుత్వంలో కీలక బాధ్యతలకు దూరంగా ఉంచే విధంగా కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ సీఎంఓలో కీలకంగా ఉన్న శ్రీలక్ష్మితో పాటు పలువురు అధికారులకు ఈ 5 ఏళ్లు షాకులు తప్పేలా లేవు. ఇందుకు వారు కూడా ప్రిపేర్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులు కేంద్రానికి డిప్యూటేషన్ పై వెళ్లేందుకు లేదా ఏపీలో తమ డిప్యూటేషన్లు రద్దు చేసుకుని వెళ్లిపోయేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్న ఈ దరఖాస్తులు త్వరలో ఆమోదించబోతున్నారు.